హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ప్రీవియస్ పార్ట్లో 10వ తరగతి మొదటి పాఠ్యాంశమైనటువంటి ఉష్ణానికి సంబంధించి కొన్ని అంశాలను మనం చర్చించుకున్నాం. ఉష్ణానికి ఉష్ణోగ్రతకి మధ్య భేదాలు ఏమిటి, ఉష్ణానికి ఉష్ణోగ్రతకు మధ్య వాటి యొక్క ప్రమాణాలు ఏమిటి, అదేవిధంగా పరమ ఉష్ణోగ్రత అంటే ఏమిటి, కెల్విన్ అనగానేమి, పరమ ఉష్ణోగ్రతపై వచ్చే సమస్యలు లెక్కల్లో మనకి ఎగ్జామ్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనం దాన్ని కంటిన్యూషన్ చేద్దాం. రైట్, 10th క్లాస్లో మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఉష్ణము గతిశక్తి. సాధారణంగా గతిశక్తి అంటే ఏంటండి, చలనంలో ఏదైనా ఒక వస్తువు ఉన్నప్పుడు అది పొందేటటువంటి శక్తిని మనము గతిశక్తి, కైనెటిక్ ఎనర్జీ అంటాం. హాఫ్ mv², 9th క్లాస్లో వస్తుంది మనకి. సో ఇక్కడ ఉష్ణానికి గతిశక్తికి ఏంటి సార్ అసలు సంబంధం? ఇక్కడ నేను ఒక 2 గాజు పాత్రలు, ఒక 2 బౌల్స్ తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇటువంటి ఒక 2 బౌల్స్ తీసుకొని ఒక దాంట్లో నేను చల్లటి నీరు వేసుకున్నాను. ఈ విధంగా ఇది చల్లని నీరు, ఇది వేడిగా ఉన్నటువంటి నీరు. వీటిలో నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ ఏదో ఒక ఫుడ్ కలర్ వేసేసిన తర్వాత మనము కానీ దాన్ని పరిశీలించినట్లయితే ఆ ఫుడ్ కలర్లో ఉన్నటువంటి అణువులు, పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఉపరితలం మీద క్రమరహితంగా చలిస్తూ ఉంటాయి. ఉపరితలం మీద క్రమరహితంగా చలిస్తూ ఉంటాయి. ఇలా కదులుతూ ఉంటాయి కదా, తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. క్రమరహితంగా చలనంలో ఉంటాయి అవి. మనం ఇప్పుడు డిస్కస్ చేసాం, చలనంలో ఉన్నాయి అంటే దానికి ఎనర్జీ ఉన్నట్టండి, గతిశక్తి ఉన్నట్టు. అంటే ఆ పదార్థంకు ఒక కొంత గతిశక్తి అనేది ఏర్పడింది ఆ అణువులు కదులుతూ ఉండడం వల్ల. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దేంట్లో చలనం అనేది ఎక్కువగా ఉంటుంది సార్ అంటే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, దీంట్లో మనకి వేడిగా ఉన్నటువంటి పదార్థంలో మనకు ఆ యొక్క అణువుల చలనం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఇక్కడ నుంచి తీసుకోవాల్సిన లాజిక్ ఏంటి సార్ అని అంటే, ఉష్ణము దేనిలో అయితే ఎక్కువగా ఉంటుందో అటువంటి పదార్థములో అణువుల యొక్క చలనం మనకి ఎక్కువగా ఉంటుంది. ఇంకా అది బెస్ట్ ఎగ్జాంపుల్ కానీ మనం తీసుకున్నట్లయితే, మనము టీ తయారు చేస్తున్నప్పుడు, టీ తయారు చేయడానికి మనం పాలు తీసుకుంటాం కదండి. సో ఇలా 2 పాత్రల్లో కానీ మనము పాలు తీసుకున్నాం ఈ విధముగా. సో ఇది చల్లని పాలు, నేను ఇంకా అంటే దీనికి ఉష్ణాన్ని అందించడం లేదు. నేను ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం, దీనికి ఉష్ణాన్ని ఇస్తున్నాం. మనము వీటిలో కానీ ఆ టీ పౌడర్ని వేసినట్లయితే ఆ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో చల్లగా ఉన్నటువంటి పాలలో అవి చాలా స్లోగా కదులుతూ ఉంటాయి, నెమ్మదిగా. కానీ మనము వేడి అందిస్తున్నటువంటి పాలలో ఖచ్చితంగా వాటి యొక్క చలనం అనేది స్పీడ్గా ఉంటుంది. అప్పుడే మనకి టీ అనేది తయారవుతుంది. సో దట్ ఈస్ ద సేమ్ లాజిక్. ఎక్కడైతే మనకి ఉష్ణం ఎక్కువగా ఉంటుందో ఆ ఉష్ణం ఎక్కువగా ఉన్న పదార్థంలో ఉన్నటువంటి అణువుల యొక్క చలనం ఎక్కువగా ఉంటుంది. చలనం ఎక్కువగా ఉందంటే గతిశక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే ఉష్ణం ఎక్కువైతే గతిశక్తి ఎక్కువగా ఉంటుంది, ఉష్ణము తక్కువైతే గతిశక్తి తక్కువగా ఉంటుంది. అంటే ఉష్ణము గతిశక్తి 2 ఎలా ఉంటాయి సార్ అంటే అనులోమానుపాతంలో ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మీకు స్టేట్మెంట్స్ బిట్స్ అడిగే ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి. ఉష్ణము అనేది గతిశక్తికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఒక పదార్థము గ్రహించిన ఉష్ణము దాని యొక్క గతిశక్తికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ 2 కూడా ఎలా ఉంటాయి సార్ అంటే అనులోమానుపాతంలో ఉంటాయి. దట్ ఈస్ ద ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి సార్ మనకి ఇచ్చాడు అని అంటే, సాధారణంగా ఉష్ణము యొక్క ప్రసార దిశను నిర్ణయించేది ఏది అని అడుగుతాడు మీకు. ఉష్ణము యొక్క ప్రసార దిశను నిర్ణయించేది, ఉష్ణము యొక్క ప్రసార దిశ ఏంటి సార్? ఈ ప్రసార దిశ అని అంటే మనకి తెలుసు, ఉష్ణము అంటే ఏంటండి, అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుంచి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రయాణించేటటువంటి ఒక రకమైన శక్తి స్వరూపాన్ని ఏమంటాం సార్ అంటే మనం ఉష్ణము అంటాము. అంటే ఉష్ణము అంటే అధిక ఉష్ణోగ్రత గల అని చెప్తున్నాను నేను మీకు. అధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి పదార్థం నుంచి అల్ప ఉష్ణోగ్రత ఉన్న పదార్థంకు మనకి ఒక శక్తి అనేది ప్రయాణిస్తుంది. అంటే ఇక్కడ శక్తి అనేది ఎలా ఉంది, మనకి ప్రసారంలో ఉంది, ప్రయాణిస్తూ ఉంది. అది ఏ దిశగా వెళ్తుంది సార్ అంటే అధిక నుంచి అల్ప, ఎక్కువ నుంచి తక్కువ వైపుకు వెళ్తుంది కదా. అంటే ఇది ఎక్కువ తక్కువ, అధిక ఉష్ణోగ్రత అల్ప ఉష్ణోగ్రత అని ఎవరు డిసైడ్ చేస్తారు? మనకి ఉష్ణోగ్రత అనేది డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఉష్ణం యొక్క ప్రసార దిశను నిర్ణయించేది ఎవరు సార్ అని అంటే ఉష్ణోగ్రత. వెరీ వెరీ ఇంపార్టెంట్. నిర్ణయించేది ఎవరు అంటే ఉష్ణోగ్రత. దీనికి టెక్స్ట్ బుక్లో పడిచిన కృత్యం ఏంటంటే, ఒక గాజు పాత్ర తీసుకున్నాడు, ఇలా హీట్ వాటర్, వేడి నీళ్ళు వేసుకున్నాడు, దానిపైన కొబ్బరి నూనె, ఒక నూనె వంటి పదార్థాన్ని ఈ విధంగా
వేస్తున్నప్పుడు ఖచ్చితంగా నూనె ఏమవుతుంది సార్, మనకి పైన తేలుతుంది కదా. సో దీనిలో ఒక థర్మామీటర్ పెట్టడం జరిగింది, డైరెక్ట్గా వాటర్లో ఒక థర్మామీటర్ పెట్టడం అయితే జరిగింది. కొద్దిసేపటికి ఏమవుతుంది, మనం పరిశీలించినట్లయితే వేడి ఉష్ణోగ్రతలో మనం పెట్టినటువంటి థర్మామీటర్ని కానీ పరిశీలించినట్లయితే ఆ టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. నూనెలో పెట్టినటువంటి థర్మామీటర్ పరిశీలించినట్లయితే మనకి టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఏమవుతుంది, అక్కడ అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రతకు ఉష్ణం అనేది ప్రసారిస్తుంది. ఆ దిశ నిర్ణయించేది ఎవరు సార్ అంటే ఉష్ణోగ్రత. దట్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటో మనం చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్ అని అంటే ఉష్ణోగ్రత పెరుగుదల రేటు. ఉష్ణోగ్రత పెరుగుదల రేటు పదార్థ స్వభావం పైన ఆధారపడుతుంది. ఏంటి సార్ ఈ పాయింట్? సాధారణంగా మనము వాడి ఫస్ట్ కృత్యాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక పెద్ద జాడీని తీసుకున్నానండి. తీసుకొని ఇందులో ఒక 80 డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉన్నటువంటి వేడి నీటిని నేను తీసుకున్నాక రిటార్ట్ స్టాండ్ నేను సెట్ చేసుకున్నాను. మీకు తెలుసు కదా, రిటార్ట్ స్టాండ్ మనకి ప్రయోగశాలలో కనిపిస్తాయి. రిటార్ట్ స్టాండ్ ఈ విధంగా సెట్ చేసుకొని వాటి సహాయంతో 2 పరీక్ష నాళికలు ఈ విధంగా ఆ వేడి నీటిలో మునిగేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కాన్సెప్ట్ రైట్. ఇలా చేస్తున్నప్పుడు ఒక పాత్రలో ఒక పరీక్ష నాళికలో నేను చల్లని వాటర్ తీసుకున్నాను, చల్లని నీరు తీసుకోవడం జరిగింది. ఇంకొక దాంట్లో నేను నూనె తీసుకోవడం జరిగింది. క్లియర్ అండి? రైట్. సో ఇప్పుడు ఈ పరీక్ష నాళిక మూతలు రబ్బర్ బిరడాతో ఇలా క్లోజ్ చేసేసి వాటి లోపల థర్మామీటర్ ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. కాన్సెప్ట్ 1 నేర్చేసుకోండి. థర్మామీటర్ ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు కొంత సమయం తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2 పరీక్ష నాళికలో ఉంచినటువంటి థర్మామీటర్లు కానీ మనం పరిశీలించినట్లయితే దేనిలో ఉష్ణోగ్రత పెరుగుదల రేటు అధికంగా ఉంటుంది. అంటే నీరు వేగంగా వేడవుతుందా, నూనె వేగంగా వేడవుతుందా? ఇవి ఇక్కడ మనం పెట్టిన వేడిది కదండి. ఏమవుతుంది, అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రతకు ప్రయాణిస్తుంది మనకు తెలుసు. అంటే ఇక్కడ ఈ వేడి అన్నది, ఉష్ణం అన్నది ఇక్కడ నుంచి ఈ పరీక్ష నాళిక లోపలికి ప్రయాణిస్తుంది. ఎందుకు, 2 దీనికంటే చల్లగా ఉన్నాయి కాబట్టి. ఇలా ప్రయాణిస్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా థర్మామీటర్లో రీడింగ్ అనేది పెరుగుతుంది. దేని యొక్క రీడింగ్ ఎక్కువగా కనిపిస్తుంది, దేని యొక్క పెరుగుదల రేట్ ఎక్కువగా ఉంటుంది సార్ అంటే నూనె యొక్క పెరుగుదల రేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఉష్ణోగ్రత పెరుగుదల రేటు అన్నది మనము తీసుకుంటున్నటువంటి పదార్థం పైన కూడా ఆధారపడి ఉంటుంది. మనము సాధారణంగా వంటలు వండుతున్నప్పుడు ఎక్కువగా ఏం యూస్ చేస్తాం, మనము ఖచ్చితంగా నూనెనే కదా యూస్ చేస్తాం. ఎందుకు, చాలా వేగంగా హీట్ అవుతుంది. నూనెకి వేగంగా హీట్ అయ్యేటటువంటి స్వభావం ఉంది. నూనె కంటే ఇంకా వేగంగా అవుతుంది. పెట్రోల్ తీసుకోండి, వితిన్ సెకండ్స్లో అంటుకుంటుంది కదా. కిరోసిన్ తీసుకోండి, వితిన్ సెకండ్స్లో అంటుకుంటుంది కదా. సో మనకి తీసుకుంటే అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే వీటన్నిటికన్నా నీరు అనేది వేడి అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. నీటికన్నా నూనె లేకపోతే పెట్రోల్, కిరోసిన్ ఇలాంటివన్నీ కానీ మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా కొంచెం వేగంగానే వాటి యొక్క ఉష్ణోగ్రత పెరుగుదల రేట్ అనేది ఉంటుంది. కానీ నీటిలో అలా కాదు. నీటితో పోల్చుకుంటే మిగిలిన పదార్థాలు అన్నీ కూడా తక్కువగానే ఉంటాయి. మరి ఎందుకు సార్ అలా ఉంటుంది అని అంటే దానికి రీజన్ ఏంటి సార్ అని అంటే విశిష్టోష్ణము, స్పెసిఫిక్ హీట్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ అది విశిష్టోష్ణము. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనం విశిష్టోష్ణం అంటే ఏమిటి, దానికి ఫార్ములా ఎలా వస్తుంది, దాని యొక్క ప్రమాణాలు ఏ విధంగా రాసుకోవాలి మనం డిస్కషన్ చేద్దాం. విశిష్టోష్ణం అసలు అంటే ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్ లో వాడించినటువంటి కృత్యాల ఆధారంగా మీకు సింపుల్ గా విశిష్టోష్ణం అంటే ఏమిటి, అది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి మనము డెఫినేషన్ ని, అదే విధంగా సూత్రం ఎలా వస్తుంది, దాని నుంచి ఫార్ములాస్ ఎలా రాసుకోవాలి మనం డిసైడ్ చేద్దాం. రైట్. ఇప్పుడు ఇక్కడ కేస్ 1 లో నేను ఏం తీసుకుంటాను సార్ అంటే 2 బౌల్స్ తీసుకుంటాను, 2 పెద్ద జాడీలను తీసుకుంటాను. నేను ఇలా తీసుకుంటున్నప్పుడు వీటిలో నేను ఒక దాంట్లో 1/2 లీటర్ వాటర్ తీసుకున్నానండి, ఇంకొక దాంట్లో 1 లీటర్ వాటర్ నేను తీసుకున్నాను. క్లియర్ కాన్సెప్ట్? ఇలా తీసుకున్నప్పుడు సో ఇక్కడ నాకు ఈ 2 బౌల్స్ లో ఉన్నటువంటి ఆ వాటర్ యొక్క ఉష్ణోగ్రత నాకు 60 డిగ్రీ సెల్సియస్ కావాలి. 60 డిగ్రీ సెల్సియస్ అయితే నాకు కావాలి. ఇప్పుడు మీరు కింద మనము ఈ విధంగా మనం మంటను ఇస్తున్నాం, ఉష్ణాన్ని ఇస్తున్నాం అనుకుందాం.
ఇస్తున్నప్పుడు 60°C అవ్వాలని అంటే దేనికి ఎక్కువ ఉష్ణం అవసరం ఉంటుంది? దేనికి ఎక్కువ ఉష్ణం అవసరం ఉంటుంది సార్? ఖచ్చితంగా చెప్పొచ్చు 1 లీటర్కి ఎక్కువ అవసరం అయితే ఉంటుంది. అంటే ఇక్కడ ద్రవ్యరాశి ఎక్కువ ఉంది కదా, దాని యొక్క వెయిట్ అనేది ఎక్కువ ఉంది. దేనికైతే ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుందో దానికి ఎక్కువ ఉష్ణం అయితే అవసరము. ఓకేనండి. అంటే ఇక్కడ దేని మీద డిపెండ్ అయ్యి ఉంది? ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇస్తున్న ఉష్ణము, మనం తీసుకున్న పదార్థం యొక్క ద్రవ్యరాశి రెండు ఎలా ఉంటాయి సార్ రిలేషన్? ఇక్కడ ద్రవ్యరాశి తక్కువగా ఉంది కదా, అంటే దీనికి తక్కువ ఉష్ణం సరిపోతుంది, 60° వేగంగానే అయిపోతుంది. అది తీసుకోండి, ఇది 1 లీటర్ వాటర్, ఇది 60°కి వెళ్ళాలంటే దీనికి మనం ఎక్కువ టైం వెచ్చించాలి. సమయం ఏమవుతుంది? ఖచ్చితంగా ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ సమయం పడుతుంది అంటే ఎక్కువ ఉష్ణం మనం అందిస్తున్నామని అర్థం. అంటే ప్రమాణ ద్రవ్యరాశి పదార్థం తీసుకుంటే ద్రవ్యరాశి కానీ ఎక్కువగా ఉంటే ఉష్ణం ఎక్కువగా ఉంటుంది, ద్రవ్యరాశి కానీ తక్కువగా ఉంటే ఉష్ణం మనకి తక్కువ అవసరం ఉంటుంది. అంటే రెండు, ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకొకటి తగ్గుతుంది. కాబట్టి రెండు ఎలా ఉంటాయి సార్ అంటే అనులోమానుపాతంలో ఉంటాయి. సో Q ప్రపోర్షనల్ టు M, దట్ ఈస్ ద ఫస్ట్ కాన్సెప్ట్. కేస్ 1. ఇప్పుడు మనం కేస్ 2 డిస్కస్ చేద్దాం. కేస్ 2లో నేను ఏం చేస్తున్నాను అంటే, ఒక గాజు పాత్ర, ఒక బౌల్ తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్నాక ఇందులో వాటర్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి నేను కింద నుంచి ఉష్ణాన్ని అందిస్తున్నాను. ఇలా అందిస్తున్నప్పుడు ఒక థర్మామీటర్ ఈ విధంగా నీటిలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉష్ణము అన్నది మొదటి 5 నిమిషాల్లో థర్మామీటర్లో ఉన్నటువంటి పాదరసం అంటే ఉష్ణోగ్రత అనేది ఒక 3 డిగ్రీలు పెరిగింది అనుకుందాం సార్. మొదటి 5 నిమిషాలకు 3 డిగ్రీలు పెరిగింది. లేదా అయినా నువ్వు ఇంకా ఉష్ణాన్ని అందిస్తున్నావు అంటే అర్థం ఏమిటి? అంతవరకు ఇచ్చిన ఉష్ణం కన్నా ఇంకొద్దిగా ఉష్ణం పెరిగింది, అంటే అక్కడ ఉష్ణం పెరుగుతూ ఉంది. 10 నిమిషాలకు ఏమైంది సార్ అని అంటే అది సేమ్ కాన్స్టెంట్ గా ఉష్ణం మనం మార్చడం లేదు, కానీ ఉష్ణం ఇస్తున్న సమయం అక్కడ మారుతూ ఉంది, అది గమనించాలి మనము. అప్పుడు ఏమవుతుంది సార్? అప్పుడు టెంపరేచర్ మనకి 6 degrees అవుతుంది. అక్కడతో ఆపలేదు, ఇంకా మనం ఉష్ణాన్ని ఇస్తూనే ఉన్నాము, అంటే ఇంకా ఎక్కువసేపు అలా సమయం పెంచుతూనే ఉన్నాము. అప్పుడు ఏమైంది? ఈసారి 15 నిమిషాలు అయింది, టెంపరేచర్ 9 degrees రావడం జరిగింది. ఓకేనండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే క్లియర్గా ఇక్కడ ఉష్ణము అదే విధముగా దేనిలో మార్పు వస్తుంది సార్ అని అంటే ఇక్కడ క్లియర్గా కానీ మనం చూసినట్లయితే ఉష్ణోగ్రతలో మార్పు. °C అంటే ఉష్ణోగ్రత కదండి, ఉష్ణోగ్రతలో మార్పు. ఉష్ణోగ్రత అన్నది ΔT అవుతుంది, ఉష్ణోగ్రతలో మార్పు అన్నది ఏమవుతుంది సార్ అని అంటే ΔT అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ΔT అంటే ఉష్ణోగ్రతలో మార్పు. ΔT ఒక ఫార్ములా కూడా మనం యూస్ చేస్తుంటాం కొన్ని సంస్థ దగ్గర. ΔT అంటే ఉష్ణోగ్రతలో మార్పు కదా, ఇక్కడ ఎంత ఉంటుంది మార్పు? 3 డిగ్రీలు ఉంటుంది. ఎలా వచ్చింది సార్ ఆ 3 డిగ్రీలు? 6 - 3 3, 9 - 3 3. అంటే ఇక్కడ ΔT కావాలంటే T2 - T1 చేయాలి మనం. T2 - T1, దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ΔT. ఇక్కడ ఉష్ణము నువ్వు అలా ఎక్కువగా ఇస్తూనే ఉన్నావు. ఎక్కువ ఉష్ణాన్ని ఇస్తున్నప్పుడు ఉష్ణోగ్రతలో మార్పు కూడా ఎలా ఉంటుంది సార్? పెరుగుతూ వస్తుంది కదా. అంటే ఉష్ణం ఇస్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలో మార్పు కూడా పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా ఎలా ఉంటాయి సార్ అని అంటే అనులోమానుపాతంలోనే ఉంటాయి. సో కేస్ 1లో మనకి Q ప్రపోర్షనల్ టు M వచ్చింది, కేస్ 2లో మనకి Q ప్రపోర్షనల్ టు ΔT అయితే రావడం జరిగింది. ఈ రెండింటిని మనము కలిపినట్లయితే ఈ రెండు సమీకరణాల ఆధారంగా మనకి ఫైనల్ గా వచ్చేది ఏంటి సార్ అంటే Q ప్రపోర్షనల్ టు M ΔT. Q ప్రపోర్షనల్ టు M ΔT. మరి దీని ఆధారంగా మనము స్పెసిఫిక్ హీట్ కి ఫార్ములా అయితే రాసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా సరే 8th క్లాస్ నేర్చుకున్నాం మ్యాథ్స్ లో, ప్రపోర్షనల్ టు పోవాలంటే ఖచ్చితంగా ఒక స్థిరాంకం అయితే రావాలి. ఇక్కడ స్థిరాంకం ఏంటి సార్ అవుతుందంటే Q ప్రపోర్షనల్ టు M ΔT వచ్చింది కదండి. Q ప్రపోర్షనల్ టు M ΔT. ఇప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ అంటే MS ΔT. Q ఈజ్ ఈక్వల్ టు MS ΔT. ఇక్కడ S అంటే ఏంటి సార్ అంటే స్పెసిఫిక్ హీట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెసిఫిక్ హీట్, విశిష్టోష్ణము అంటాం దీన్ని, స్పెసిఫిక్ హీట్. సో ఇక్కడ ఓన్లీ S కావాలి నాకు. S ఈజ్ ఈక్వల్ టు Q. ఇక్కడ MS ΔT అంటే అర్థం ఏంటి సార్? M ఇంటూ S ఇంటూ ΔT అని అర్థం కదా. అంటే S కి ఏం చేస్తున్నాయి? ఇంటూలు చేస్తున్నాయి. ఇటువైపు వస్తే ఏమవుతాయి అంటే బయలు అవుతాయి. S ఈజ్ ఈక్వల్ టు Q బై M ΔT. S ఈజ్ ఈక్వల్ టు Q బై M ΔT. సో ఏమొచ్చింది సార్ ఇక్కడ? S ఈజ్ ఈక్వల్ టు Q బై M ΔT. ఇక్కడ S ఏమంటాం చెప్పుకున్నాం మనము? విశిష్టోష్ణము, స్పెసిఫిక్ హీట్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, విశిష్టోష్ణము అంటాం. అయితే ఇక్కడ నుంచి మనకి వాడు డెఫినేషన్ ఎలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయనంటే ఏకాంక ద్రవ్యరాశి గల
ఏకాంక ద్రవ్యరాశి గల ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను, ఏకాంక ద్రవ్యరాశి పదాలు ఇంపార్టెంట్ అండి, ఏకాంక ద్రవ్యరాశి గల ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రత, ఇక్కడ ద్రవ్యరాశి అంటే ఏముంది కదా, ఏకాంక ద్రవ్యరాశి గల ఒక పదార్థము యొక్క ఉష్ణోగ్రత, ఉష్ణోగ్రత ఇంకో టీ ఉంది ఇక్కడ, 1 డిగ్రీ సెల్సియస్, 1 డిగ్రీ పెంచడానికి కావలసినటువంటి ఉష్ణ రాశి, కావలసిన ఉష్ణ రాశిని, ఉష్ణము అంటే ఇక్కడ క్యూ ఉంది కదా, ఏమంటాం సార్ అంటే విశిష్ట ఉష్ణం అంటాం. డెఫినేషన్ అయితే అడిగే ఛాన్సెస్ మనకు ఉంటాయి. డెఫినేషన్స్ ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావాల్సినటువంటి ఉష్ణోగ్రత ఏమంటాం సార్, మనం కెలోరీ అంటామని నేర్చుకున్నాం. ఇక్కడ దానికి డిఫరెన్స్ ఏంటి సార్, వాట్ ఈస్ ద కెలోరీ, వాట్ ఈస్ విశిష్ట ఉష్ణం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏకాంక ద్రవ్యరాశి, ఇక్కడ ద్రవ్యరాశితో సంబంధం ఉంది, ఇక్కడ మీకు అక్కడ మీకు ద్రవ్యరాశి పదం ఉండదు. ప్రమాణ ద్రవ్యరాశి, ఏకాంక ద్రవ్యరాశి గల ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను, ఏకాంక ద్రవ్యరాశి గల ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి కావలసినటువంటి ఉష్ణ రాశిని స్పెసిఫిక్ హీట్, విశిష్టోష్ణము అని అంటాము. మరి ఇక్కడ దీని యొక్క ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయి, సింపుల్ గా మనం రాసుకోవచ్చండి. ఈ కాన్సెప్ట్ కానీ మీకు పూర్తిగా అవగాహన అయితే మీరు ఇది కూడా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. వీటికి ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయి సార్, విశిష్టోష్ణానికి ఎస్ఐ ప్రమాణాలు ఏ విధంగా రాసుకోవాలి, సిజిఎస్ ప్రమాణాలు ఏ విధంగా రాసుకోవాలి. మనకి ఇక్కడ సూత్రం ఏంటొచ్చింది సార్ అంటే, ఇక్కడ సమీకరణము S = Q/m ΔT వచ్చిందండి. S = Q/m ΔT. సో ఇక్కడ చూడండి, క్లియర్ గా మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ Q అంటే ఉష్ణం కదా, ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణాలు ఏమవుతాయి అంటే జౌల్స్. సింపుల్ గా J అని రాసుకుందాం, జౌల్స్. జౌల్స్ బై ఎం కదా, అంటే మనం యూనిట్స్ లో పెర్ అని రాసుకుంటాం, జౌల్ పెర్. ఎం అంటే మాస్, ద్రవ్యరాశి. ద్రవ్యరాశికి ఎస్ఐ ప్రమాణాలు ఏమవుతాయండి, కేజీ కదా, కేజీ. ఎంకి డెల్టా టీకి మధ్యలో ఎవరు ఉన్నట్టు, ఇంటూ ఉన్నట్టు కదా, సో దాన్ని మనము ఐఫెన్ గా యూజ్ చేస్తాం. జౌల్ పెర్ కేజీ. ఉష్ణోగ్రతకి ఎస్ఐ ప్రమాణాలు ఏమవుతాయి సార్ అంటే కెల్విన్స్ అవుతాయి. అర్థమయ్యే కాన్సెప్ట్ అంటే సింపుల్ కాన్సెప్ట్, ఈజీగా మనం ప్రమాణాలు గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఇది కానీ గుర్తున్నట్లయితే మనము కంఠస్థ పెట్టవలసిన అవసరం అయితే ఉండదు. సో ఇక్కడ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్, విశిష్టోష్ణం యొక్క ఎస్ఐ ప్రమాణాలు. మనకి ఫార్ములా తెలుసు, Q/m ΔT. Q అంటే ఉష్ణము, ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణాలు జౌల్స్. ఉష్ణానికి అదేవిధంగా మాస్, ద్రవ్యరాశికి ఎస్ఐ ప్రమాణాలు కేజీ. ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణాలు కెల్విన్స్, జౌల్ పెర్ కేజీ కెల్విన్స్. సేమ్ ఇదే మాదిరిగా మనము సిజిఎస్ కూడా యూనిట్స్ రాసుకోవచ్చు. ఉష్ణానికి సిజిఎస్ ప్రమాణాలు ఏమవుతాయండి అంటే ఇక్కడ కెలోరీ పెర్ మాస్. ద్రవ్యరాశికి ఏమవుతుంది సార్, గ్రామ్ అవుతుంది. టెంపరేచర్ కి డిగ్రీ సెల్సియస్. కెలోరీ పెర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్, కెలోరీ పెర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. అయితే ఈ రెండింటికి మనం రిలేషన్ ఏమైనా చేయొచ్చు సార్ అంటే, దీనిలో చేంజ్ చేసుకోవచ్చా అంటే, ఇక్కడ సిజిఎస్ యూనిట్స్ ని ఎస్ఐ యూనిట్స్ లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా నీకు కొన్నిసార్లు అడుగుతారు ఎగ్జామ్ లో, సిజిఎస్ యూనిట్స్ ని ఎస్ఐ యూనిట్స్ లో కన్వర్ట్ చేయొచ్చా అని అంటే, అక్కడ ఏముంది సార్, 1 అనుకుందాం, 1 కెలోరీ పెర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ ఉంది. దీన్ని నేను ఎస్ఐ యూనిట్స్ లో చేంజ్ చేయాలి. ఎస్ఐ యూనిట్స్ ఎలా చేంజ్ చేస్తాం, జనరల్ గా మీకు తెలుసు 1 కెలోరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్. ఓకేనండి, పెర్ గ్రామ్స్. గ్రామ్స్ ఏమవుతాయి ఇక్కడ కేజీస్ లోకి మారాలి. గ్రామ్స్ మనకి కేజీస్ లోకి మారాలి అంటే మనం ఏం చేస్తాము, ఖచ్చితంగా 1000 తో భాగిస్తాం కదా. 1000 తో భాగించినప్పుడు గ్రామ్స్ అనేవి కేజీల్లోకి మారుతాయి. ఐఫెన్. ఇక్కడ సెల్సియస్ అంటే ఏంటి, టెంపరేచర్ కదా, ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రతకు ఎస్ఐ సిజిఎస్ ప్రమాణాలు డిగ్రీ సెల్సియస్ అయింది, ఎస్ఐ ప్రమాణాలు ఏమవుతాయి సార్ అంటే కెల్విన్స్ అవుతాయి. ఓకేనండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4.186 జౌల్స్. నేను దీన్ని బై కింద రాసుకుంటున్నాను. 1/1000 ని రాసుకోవచ్చు, 10³ రాసుకోవచ్చు కదా, కేజీ కెల్విన్స్. 10³ ఏమవుతుంది సార్, రెసిప్రోకల్ అవుతుంది. అప్పుడు 4.186 ఇంటూ 10³ ఏమవుతుంది సార్, అప్పుడు ఇంకా మనకి ఇక్కడ ఉంది జౌల్ పెర్ కేజీ కెల్విన్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది అంటే ఒక కెలోరీని కానీ మనము చేంజ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది, 4.186 ఇంటూ 10³ జౌల్ పెర్ కేజీ కెల్విన్స్. 1 కెలోరీని తీసుకున్నట్లయితే. సో ఇక్కడ నీటి యొక్క విశిష్టోష్ణం ఎంత ఉంటుంది సార్ అని అంటే, నీటి యొక్క విశిష్టోష్ణము 1 కెలోరీ పెర్
గ్రామ్ డిగ్రీ సెల్సియస్. 1 calorie per గ్రామ్ డిగ్రీ సెల్సియస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీటి యొక్క విశిష్టోష్ణం ఎంత మీకు అడుగుతాడు. 1 calorie per గ్రామ్ డిగ్రీ సెల్సియస్ లేదా 4180 లేదా ఏమొచ్చింది కదా 4.186 4186 జౌల్స్ పర్ కేజీ కెల్విన్స్. ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. మీ టెక్స్ట్ బుక్ లో అయితే వాడు 4180 ఇచ్చాడు జౌల్స్ పర్ కేజీ కెల్విన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీటి యొక్క విశిష్టోష్ణం ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది సార్ 1 ఉంటుంది. కిరోసిన్ యొక్క విశిష్టోష్ణం కానీ మనం తీసుకున్నాం అనుకోండి, కిరోసిన్ కానీ మనం తీసుకున్నట్లయితే కిరోసిన్కి మీకు 0.50 ఉంటుంది. మీరు మంచు తీసుకున్నారు అనుకోండి, అది కూడా 0.50 calorie per గ్రామ్ డిగ్రీ సెల్సియస్. మీకు టెక్స్ట్ బుక్ లో వాడు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో విశిష్టోష్ణం కాన్సెప్ట్ దగ్గర మీకు క్లియర్ గా ఒక టేబుల్లో ఒక సుమారుగా ఒక 10-12 పదాల వరకు కూడా ఇచ్చేసి కిరోసిన్కి ఎలా ఉంటుంది, మంచుకి ఎలా ఉంటుంది, ఈ విధంగా కొన్ని పాదరసానికి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇస్తూ వాటి యొక్క విలువలు ఇవ్వడం జరిగింది. వాటిని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయగలరు. రైట్. సో ఇక్కడ ఈ విశిష్టోష్ణం యొక్క అనువర్తనాలు ఏ విధంగా ఉంటాయి, మరి ఈ విశిష్టోష్ణం యొక్క అనువర్తనాలు ఏ విధంగా ఉంటాయి సార్ అంటే ఏం లేదండి. విశిష్టోష్ణము మనము మన యొక్క డైలీ లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్స్లో మనం దీన్ని చూస్తూ ఉంటాం, పరిశీలిస్తూ ఉంటాము అని అంటే, ఫస్ట్ కాన్సెప్ట్, ఒక సాయంత్రము సరదాగా ఒక షాపుకు వెళ్ళి ఒక సమోసా కానీ మనం తిన్నట్లయితే, ఆ సమోసాని కానీ మీరు తాకి చూసినట్లయితే మీకు చల్లగా ఉందనిపిస్తుంది. అదే సమోసాని కానీ మీరు తింటున్నప్పుడు చూస్తే మీకు లోపల ఉన్నటువంటి పదార్థం అనేది మీకు వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అది మీకు బంగాళదుంప కూరతో కూడిన సమోసా అనుకుందాం. మీకు లోపల ఉన్నటువంటి ఆ బంగాళదుంపలో మనకి వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మరి నీటి యొక్క విశిష్టోష్ణం ఎలా ఉంటుంది సార్ అని అంటే, విశిష్టోష్ణం మనం ఇప్పుడే మాట్లాడు మిగతా పదార్థాలతో పోల్చుకున్నట్లయితే నీటి యొక్క విశిష్టోష్ణము ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నీరు కానీ మనం తీసుకున్నట్లయితే, నీరు వేడి అవ్వడానికి ఎంత సమయం అయితే పడుతుందో అది తిరిగి చల్లదనం పొందడానికి కూడా అంతే సమయం పడుతుంది. అంటే నీరు చాలా లేటుగా వేడవుతుంది. అదేవిధంగా కూల్ అవ్వడం కూడా చాలా టైం పడుతుంది. మీరు సాధారణంగా సాయంత్రం వేళ కానీ మనం చెరువు దగ్గరికి వెళ్ళాం అనుకోండి స్నానం చేయడానికి, మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బయట అట్మాస్ఫియర్ అంతా సాయంత్రం అయిపోయి ఎండ కూడా పూర్తిగా ఉండదు. అటువంటి సమయంలో కూడా మీకు ఆ యొక్క చెరువులో ఉన్నటువంటి వాటర్ మీకు ఎలా ఉంటుంది సార్ అంటే వేడిగా ఉంటుంది. దానికి రీజన్ ఏంటి సార్ అంటే, నీరు వేడిగా అవడానికి ఎంత టైం పడుతుందో చల్లదనం పొందడానికి కూడా అంతే టైం పడుతుంది. దానికి రీజన్ ఏంటి సార్ అంటే విశిష్టోష్ణం. ఆ కారణం చేత మీకు సాయంత్రం చాలా సమయం వరకు మీరు కానీ చెరువుకు కానీ లేదంటే సముద్ర ప్రాంతాలకు వెళ్ళినట్లయితే ఆ నీరు మనకి సాయంత్రం చాలా సమయం వరకు వేడిగా ఉన్నట్టుగానే అనిపిస్తాయి, వేడిగా ఉంటాయి. సో అంటే ఇక్కడ నీరు అనేది, నీరు లేదా నీరు కలిగినటువంటి ఏ పదార్థం కానీ మనం తీసుకున్నట్లయితే విశిష్టోష్ణం కారణంగా అది చల్లదనం పొందడానికి చాలా టైం పడుతుంది. దానివల్ల సమోసా లోపల ఉన్నటువంటి పదార్థం కూడా మనకి చాలా సమయం వరకు వేడిగానే ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి కొన్ని రకాల పండ్లు తీసుకున్నాం బయటికి, మనం కొన్ని రకాల పండ్లు వాటితో పాటుగా ఆ ఫ్రిడ్జ్లోనే మనం ఒక పుచ్చకాయని కూడా ఉంచినట్లయితే, కొంత సమయం తర్వాత వాటిని కానీ మనం బయటికి తీసినట్లయితే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా సమయం వరకు పుచ్చకాయ అనేది మనకి కూలింగ్ని కలిగి ఉంటుంది, కూలింగ్ చల్లగా ఉంటుంది వీటితో పోల్చుకుంటే. ఇవి కొద్దిసేపటికి మామూలు స్థాయికి వచ్చేస్తాయి, మామూలు స్థితికి వచ్చేస్తాయి. కానీ పుచ్చకాయ తీసుకున్నట్లయితే మీకు వీటితో పోల్చుకుంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది మామూలు స్థితికి రావడానికి. కారణం ఏంటి సార్, పుచ్చకాయలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, విశిష్టోష్ణం ఎక్కువగా ఉంది కాబట్టి అది అంత వేగంగా అది కూలింగ్ అనేది అవ్వదు. దట్ ఈస్ ద సెకండ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్ కానీ మనం తీసుకున్నట్లయితే సమోసా కానీ తీసుకున్నట్టు, సమోసాలో ఉన్నటువంటి పదార్థంలోని వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల వాటర్ విశిష్టోష్ణం ఎక్కువ కాబట్టి అది మీకు త్వరగా చల్లబడదు. బయట టచ్ చేసినట్టు చల్లగా ఉందనిపిస్తుంది, కానీ లోపల ఉన్నటువంటి ఆ పదార్థం ఏదైతే ఉందో అది ఇంకా వేడిగానే ఉంటుంది చాలా సమయం వరకు. సెకండ్ థింగ్ సార్, ఫ్రిడ్జ్లో మనము వివిధ రకాల పండ్లతో పాటు పుచ్చకాయ కూడా ఉంచినట్లయితే కొంత సమయం తర్వాత రెండు బయట పెట్టినట్లయితే ఇవి నార్మల్ స్థితికి వచ్చేస్తాయి. ఇది కూడా వస్తుంది, కానీ దీనితో పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. దానికి కారణం ఏంటి సార్ అంటే విశిష్టోష్ణము. అలాగే సముద్రాలు కానీ మనం తీసుకున్నట్లయితే ఉష్ణ శక్తి భాండాగారాలు అంటాం. ఉష్ణ శక్తి భాండాగారాలు ఏంటి సార్, సాధారణంగా మనకి భూమి యొక్క ఉపరితలము అలాగే నీరు సముద్ర ప్రాంతాలకు కానీ మనం వెళ్ళినట్లయితే ఆకాశము సూర్యుడి నుంచి వస్తున్నటువంటి ఉష్ణము పూర్తిగా కానీ భూమి కానీ మనకి గ్రహించినట్లయితే మనము చాలా ఇబ్బంది పడతాం.
చాలా వేడిగా ఉంటుంది వాతావరణం అంతా కూడా. అటువంటి సిచ్యువేషన్ రాకుండా సమతుల్యం చేయడం కోసము మనకి సూర్యుడి నుంచి వస్తున్నటువంటి వేడిని సముద్రంలో ఉన్నటువంటి వాటర్ అనేది గ్రహించుకుంటుంది. అయితే ఈ వాటర్ అనేది మనకి వేడి అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఎక్కువ ఉష్ణాన్ని అది గ్రహించుకుంటుంది. ఎప్పుడైతే ఇది ఎక్కువ ఉష్ణాన్ని గ్రహించుకుంటుందో ఆటోమేటిక్గా ఇక్కడ ఈ ఒడ్డు ప్రాంతము భూ ఉపరితలం అంతా కూడా కొంత ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ సమతుల్యం చెందుతుంది. అలా కాకుండా ఈ వాటర్ కానీ అలా గ్రహించినట్లయితే మనకి చాలా వేగంగా భూపరితలం వేడికి చాలా ఇబ్బంది పడతాము, మనకి వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి సముద్ర ఉపరితల ప్రాంతాల్లో ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి నీరు అనేది విశిష్టోష్ణం దానికి ఎక్కువ కాబట్టి ఈ సూర్యుని నుంచి వస్తున్నటువంటి ఉష్ణాన్ని ఆ సముద్రంలో ఉన్నటువంటి నీరు గ్రహించుకోవడం వల్ల ఇక్కడ మనకి భూ ఉపరితలం అంతా కూడా సమతుల్యం చెందుతుంది. ఇది మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి 3 విశిష్టోష్ణం యొక్క అనువర్తనాలు. అయితే ఎందుకు సార్ ఇలా అవుతుంది? వేరు వేరు పదార్థాలు తీసుకున్నట్లయితే విశిష్టోష్ణం ఎందుకు మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అని అంటే, సాధారణంగా ఒక వస్తువు మనం తీసుకునేది ఒక పదార్థం కానీ మనం తీసుకున్నట్లయితే ఈ పదార్థములో ఉన్నటువంటి అణువుల మధ్య అంతర్గత శక్తి ఉంటుంది, ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది, అంతర్గత శక్తి కలిగి ఉంటుంది. ఈ పదార్థంలో ఉన్న అణువుల మధ్య అంతర్గత శక్తి కలిగి ఉంటుంది. మరి అంతర్గత శక్తి అంటే ఏమిటి సార్, ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏమిటి సార్ అంటే మళ్ళీ ఇవి మీకు 4 రకాలుగా ఉంటాయి సార్. ఫస్ట్ ఏంటంటే రేఖీయ గతిజ శక్తి, లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, భ్రమణ గతిజ శక్తి, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ, స్థితి శక్తి, పొటెన్షియల్ ఎనర్జీ, వైబ్రేషనల్ ఎనర్జీ, కంపన శక్తి. ఏదైనా ఒక పదార్థములో ఉన్నటువంటి అణువుల మధ్య ఉన్న శక్తిని ఏమంటాము అని అంటే అంతర్గత శక్తి అంటాము. ఇక్కడ అంతర్గత శక్తి అని అంటే ఎన్ని రకాలుగా ఉంటుందంటే 4 రకాలుగా ఉంటుంది. రేఖీయ గతి శక్తి, భ్రమణ గతిజ శక్తి, స్థితి శక్తి, కంపన శక్తి. మనము ఈ పదార్థానికి కానీ ఉష్ణాన్ని అందిస్తున్నప్పుడు ఆ ఉష్ణాన్ని రేఖీయ గతిజ శక్తి, అణువుల మధ్య ఉన్నటువంటి రేఖీయ గతిజ శక్తి కానీ ఎక్కువగా ఉపయోగించుకున్నట్లయితే పదార్థము అనేది వేగముగా వేడెక్కుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. పదార్థము లోని ఉష్ణోగ్రత పెరుగుదల రేటు ఇక్కడ దేనిపై ఆధారపడి ఉంటుందండి? అణువుల మధ్య ఉన్నటువంటి రేఖీయ గతిజ శక్తి కానీ ఆ ఉష్ణాన్ని ఉపయోగించుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఉష్ణోగ్రత పెరుగుదల రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత పెరుగుదల రేటు ఎక్కువగా ఉందంటే అర్థం ఏంటి సార్? అది చాలా వేగంగా వేడెక్కుతుంది. వేగంగా వేడెక్కుతుంది అంటే అర్థం ఏంటి? ఇక్కడ విశిష్టోష్ణం అనేది తక్కువగా ఉంది. అంటే విశిష్టోష్ణం కానీ మనకి ఎక్కువగా ఉంటే ఉష్ణోగ్రత పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది. విశిష్టోష్ణం కానీ మనకి ఎక్కువగా ఉంటే ఉష్ణోగ్రత పెరుగుదల రేటు మనకి తక్కువగా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు నీటి యొక్క విశిష్టోష్ణం మనం తీసుకున్నట్లయితే 1 అని చెప్పుకున్నాం, 1 kcal/°C. మిగతా వాటితో పోల్చుకుంటే ఇది ఎక్కువగా ఉంది. మరి ఇది ఎక్కువగా ఉంది కాబట్టి దీనిలో ఉష్ణోగ్రత పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ సమయం పడుతుంది వేడి చెందడానికి. అంటే రెండు ఎలా ఉంటాయి సార్? విలోమానుపాతంలో ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సాధారణంగా మనం ఉష్ణోగ్రత గతిశక్తి ఎలా ఉంటాయి డిస్కస్ చేసుకున్నాం, అనులోమానుపాతంలో ఉంటాయి అనుకున్నాం కదా. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏంది మనకి విలోమానుపాతానికి సంబంధించిన ఫస్ట్ పాయింట్. విశిష్టోష్ణము ఉష్ణోగ్రత పెరుగుదల రేటుకు విలోమానుపాతంలో ఉంటుంది. విశిష్టోష్ణం ఎక్కువగా ఉంటే ఉష్ణోగ్రత పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది. విశిష్టోష్ణం తక్కువగా ఉంటే ఉష్ణోగ్రత పెరుగుదల రేటు ఎక్కువగా మనకి ఉంటుంది. పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ తీసుకున్నట్లయితే దాని యొక్క విశిష్టోష్ణం తక్కువ కాబట్టి అది చాలా వేగంగా మంటను పొందుతుంది. ఇది విశిష్టోష్ణం అనగానేమి, వాటి యొక్క డెఫినేషన్ ఏంటి, విశిష్టోష్ణం యొక్క అనువర్తనాలు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క ఫార్ములాస్ ఎలా రాసుకోవచ్చు, మనము ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా విశిష్టోష్ణము ఎందుకు వేరే వేరే పదార్థాలకు వేరువేరుగా ఉంటుంది అంటే ఇట్ ఈస్ అ రీజన్. మరి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి సార్ అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ నుంచి మీకు సమ్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉంటాయి.